నమస్తే అండి. ఈరోజు మనం బాలామృతంతో రుచికరమైన తీపి దోశలు చేసుకోబోతున్నాం. అందుకోసంగా బాలామృతము, బెల్లము, గోధుమ పిండిని తీసి పెట్టుకున్నాం. ఇవి తీసి పెట్టుకుంటే మనం త్వరగా తీపి దోశలు చేసుకోవచ్చు. మనం దోశలు చేసుకోవాలంటే పిండి మృదువుగా ఉండాలి. ఈ బాలామృతం పిండి రఫ్గా ఉంటుంది కాబట్టి ముందుగా దీన్ని మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. మనం తీసి పెట్టుకున్న 2 కప్పులు బాలామృతం వేసుకోవాలి. ఈ బాలామృతంలో ఆల్రెడీ తీపి ఉంటుంది. తీపి కొంచెం కావాలంటే బెల్లాన్ని కొద్దిగా వేసుకోవాలి. ఈ బాలామృతాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, బాలామృతాన్ని మిక్సీ పట్టుకున్నాం. దోశ ఇరిగిపోకుండా ఉండాలంటే ఇందులో 2 స్పూన్లు గోధుమ పిండిని వేసుకోవాలి. ఎక్కువగా తీపి ఉంటుంది కాబట్టి చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసి దోశ పిండిలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, బాలామృతాన్ని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. మనం మిక్సీ పట్టుకున్న బాలామృతం పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని వేసి కలుపుకొని ఈ విధంగా దోశ పిండిలాగా కలిపి తీసి పక్కన పెట్టుకోండి. మనం ముందుగా దోశలు చేసుకోవాలంటే ఈ పెనం పైన ఈ ఆయిల్ని అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న బాలామృతం పిండిని ఆ విధంగా దోశలాగా పోసుకోవాలి. పల్చగా కాకుండా కొంచెం మందంగానే పోసుకుంటే మనకు దోశ బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా దోశను పోసుకోండి. ఈ బాలామృతం పిల్లలకు బలవర్ధకమైన పౌష్టికాహారం. అందువల్ల పిల్లలకు కానీ ఈ విధంగా దోశగా చేసి పెట్టగలిగితే తీయగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా పిల్లలు తింటారు. ఈ దోశను మాడకుండా ఆ విధంగా చుట్టూ అనుకొని తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా తిప్పేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా వస్తుంది, చూస్తేనికి కూడా తినాలనిపిస్తుంది. చూడండి, దోశ రెడీ అయిపోయింది. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ బాలామృతంలో కాల్షియం అధికంగా ఉంటుంది. అందువలన పిల్లలకు చాలా మంచిది. పిల్లల ఎదుగుదలకు, ఎముకలు దృఢంగా అయ్యేదానికి వీలవుద్ది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి బాలామృతంతో. ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగా బాలామృతంతో తీయగా ఇంటిలో దోశలు చేసుకోగలిగితే పిల్లలకు పెట్టచ్చు, మనం తినచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. దోశ రెడీ అయిపోయింది. తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. బాలామృతంతో తీపి దోశలు రెడీ అయిపోయినాయి. బాలామృతము పౌష్టికాహారం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా దోశలు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.